దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మరికొన్ని విషయాలు ధ్యానించడానికి ఎది నిమిత్తమైతే ఈ పునరుద్ధాన దినాన్ని మనం కూడుకున్నామో ఆ దినాన్ని ఉద్దేశించి కొన్ని మాటలను ఆయన వీటిలో మనడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి కొన్ని మాటలు చెల్లిస్తున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదువుకుందామండి. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనికి తాగునో వాళ్ళు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును చిన్న ప్రార్థన చేసుకున్నారు. చదవబడిన వాక్యాన్ని బట్టి భగవంతుడు ఆత్మశక్తిమైన పాపంలో తండ్రి ఏమైనా ఈ బలను సమీపించడానికి మీరు ఇచ్చే సమయానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన యుద్ధ నిమిత్తం అయితే నీ బలలో మేము పాల్గొంటున్నాము. ఆ విషయాలు తెలియకుండా ఏదో ఆచారంగా మేము చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి. అలాగే మా మీదకు మా పిల్లల మీదకు ఎలాంటి కృతజ్ఞత లేకుండా మాకున్న చింతలు మీ బాధలను మేము చెప్తారు గమనించుకుంటూ ఈ రోజు ఈ బలను గురించి కొన్ని మాటలు మాతో మాట్లాడుతుండగా ఆయన మాకు పరివింపులు కలిగించి ఎదురు నిమిత్తం అయితే మా ముందుంచారు. దాని ప్రకారంగా జీవించడానికి అని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో విక్రి వినిమితో పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రియులారా, మనం చదువుకునే ఈ భాగాన్ని బట్టి ప్రతిదినం ప్రతి వారము ఆయన పునరుద్ధరణ దినాన్ని పురస్కరించుకుని మనం తీసుకుంటున్న ఈ ప్రభు వాళ్ళ విషయంలో అందరూ ఉండొచ్చు జ్ఞానం కలిగి లేదా దాని యొక్క అవగాహన కలిగి ఉండాలని బైబిల్ క్షుణ్ణంగా చెప్పడానికి ఈ పౌరు గారు కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక ప్రభు వాళ్ళ విషయంలో చాలా మంది రోగులు అవుతున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. దీన్ని తీసుకునేది ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా తీసుకోవాలి అనే కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు. 26వ వచనం, మీరు రొట్టెను తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు వల్ల శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ఏమంటే ఈ ప్రతిబోధన తీసుకుంటున్నాం కదా, ఈ తీసుకుంటున్న దాంట్లో మనం ఏం మర్చిపోయామని అపరాధం అవుతున్నాం, ఏం చేయట్లేదని రోగులు అవుతున్నాం, ఏం చేయట్లేదని మనం నిద్రించుతున్నాం. ఈ విషయాలు తెలియకుండా మనం తీసుకుంటే ఇది బాధ్యులు ఎవరు అంటే మనమే. ఇక్కడ బలమైన పదాలు వాడాడు. అందుకైనా ఎవరికి కూడా వచ్చిన మనం చూసుకుంటే మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన నేను పొందుకుని ఇది యేసు ప్రభు వారు శిష్యులకు మత్తయి సువార్తలో ఇస్తున్న ప్రభు వల్ల పౌలు గారు కొరింథీ పట్టణంలో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు పౌలు గారు ఉన్నారా? లేరండి. మరి ఈ పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆయనకి ఆత్మీయంగా దేవుడే ఇచ్చారు. యేసు ప్రభు వారే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆయనకి ఎంత భాగ్యాన్ని దేవుడు యేసు ప్రభు వారు ఆయనకి ఇచ్చడం మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందుకుని ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి రొట్టెగెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది నా కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయమని చెప్పాడట. కానీ చాలా మంది మనం ఏం చేస్తామంటే ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడో మనకు తెలియాలి. ఏం జ్ఞాపకం చేసుకోమన్నారు అని చెప్తాడంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం మీద పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తపోడైనా కొత్త నిబంధన మీరు దీనిలో తాగినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఇక్కడ 2 సార్లు మనకు సంబోధించాడు. ఒకటి ఆయన శరీరాన్ని తింటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండవది ఆయన రక్తాన్ని సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడండి? ఆయన మరణాన్ని. ఆయన మరణాన్ని అంటే ఎలా జ్ఞాపకం చేసుకున్నాం, ఏం జ్ఞాపకం చేసుకున్నాం? 25వ వచనం, భోజనమైన పిమ్మట ఆయన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలో ఈ పాత్ర
నా రక్తం మూలమైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చెప్పాను. ఇక్కడ 2 సార్లు మనకి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడో పూర్తిగా చెప్పాలి. ఇంకా ఇప్పుడు మనం 26 ఉంది. మళ్ళీ చెప్తున్నటువంటి ఏం జ్ఞాపకం చేసుకోవాలి, మీరు ఈ రొట్టెని తిని మర్చిపోతారేమని శరీరం గురించి చెప్పాడు, రక్తం గురించి చెప్పాడు. ఈ 2 కలిపి మళ్ళా చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకోమని. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఈ రొట్టెని తిని దీని మాత్రం త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు, ఇది మర్చిపోవద్దని చెప్తున్నాడు ఆయన. ఏమి చూద్దాం ఈ చెప్పేది ఏంటి అంటే, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఆయన వచ్చే వరకు మనకి మన డ్యూటీ ఏంటి, ఏం మర్చిపోకూడదని చెప్తున్నాడు. ఈ రొట్టె రక్షణ తీసుకునేటప్పుడు ప్రభు మరణం జ్ఞాపకం చేసుకోకుండా. అందుకే చాలా మంది ఏం చేస్తామంటే ఆ రొట్టె రక్షణ పట్టుకుని మనం కన్నీరు కాలుస్తాం. అయ్యా నా కొరకే కదా నేను పక్కన బండితో పుడిచాడు, అయ్యా నా కొరకే కదా మీరు సిలువ వేయించుకున్నారు, నా కొరకే కూడా మీరు నెక్కులు కొట్టించుకున్నారు. ఇన్ని విషయాలు తెలుసుకుంటూ జ్ఞాపకం చేసుకోమని ఆయన జ్ఞాపకం చేసుకోమన్నది. కానీ క్రైస్తవ ప్రపంచం ఇదే చేస్తుందండి, ఇదే చేస్తుంది. ఆయన దుఃఖించమన్నది, ఆయన జ్ఞాపకం చేసుకోమన్నది 3 సార్లు ప్రధానంగా రాశారు చూడండి. ఒకసారి ఆయన రక్తం గురించి మాట్లాడుతూ, ఒకసారి ఆయన శరీరం గురించి మాట్లాడుతాం. మళ్ళీ 2 కలిపి ఎలా తీసుకోవాలంటే, ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే అని 26 వచనంలో. కాబట్టి 26 వచనం, మీరు ఈ రొట్టెని ఈ భాగంలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చినప్పుడు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ ప్రచురించుదురు అనే పదం అండి చాలా బలమైన పదం అండి. చూడండి, మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నో స్మోకింగ్ అని రాస్తారు. అంటే ఏంటి, ఇక్కడ మీరు పొగ తాగొద్దు అంతే కదా. కొన్ని చోట్ల చాలా మర్యాదగా ఉంటాను, థ్యాంక్స్ ఫర్ నాట్ స్మోకింగ్, థ్యాంక్స్ ఫర్ నాట్ స్మోకింగ్ అని రాస్తారు. అంటే మీరు దయచేసి ఇక్కడ పొగ తాగవద్దు, తాగనందుకు మీకు ధన్యవాదాలు, ఇది రిక్వెస్ట్. నో స్మోకింగ్ అంటే అధికారం, మీరు తాగవద్దు, దయచేసి పొగ తాగవద్దు అనేది కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనం పిల్లలకి కొన్ని విషయాలు చెప్తాం. రెండు తప్పకుండా చెయ్యే అంటాం వేరు. ఇగో నువ్వు అది చేస్తున్నావు, నీవు రేపు స్కూల్కి మానేస్తానన్నావు కదా, నేను వెళ్తున్నావు రేపు దట్సాల్ అనే పదానికి సంబంధించిన విషయం ఏంటది, మీరు ప్రచురించుదురు. ఇట్స్ ఆర్డర్. ఆయన వచ్చే వరకు ఈ రొట్టె ద్రాక్షారసం జ్ఞాపకం చేసుకోమన్నది ఏంటండి, ఆయన మరణాన్ని ప్రచురించారు. ఏంటి, రొట్టె ద్రాక్షారసం తీసుకున్న మీరు ఆయన ప్రచురణలో ఎక్కడన్నా ఉన్నారా, ఎవరికైనా చెప్తున్నారా? ఆయన జగన్ మరణం పొందవుతారా గురించి ఎవరికైనా చెప్తున్నారా? 4 కోట్ల తినట్టు పోయారా? ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రచురించుదురు. నేను వచ్చే వరకు మీ డ్యూటీ ఏంటంటే, ఈ రక్తం తాగినా, ఈ శరీరాన్ని తిన్నా, నా రక్తం తాగినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నా శరీరం తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి అని మనం మొదలు పెడితే 26లో ఈ ప్రకారంగా నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని తాగినప్పుడు నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించుదు. సో మనం ఏం చేయాలి తీసుకుంటున్న వాళ్ళు? దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, మనం ఒప్పుకుని వచ్చామండి ఇక్కడికి. ఏం ఒప్పుకుని వచ్చాం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు వచ్చాను తెలుసునండి, బాప్తిసం ఎందుకు తీసుకున్నాం తెలుసునండి. మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఈ రొట్టె విరుచున్నాం. ఎందుకు రొట్టె విరుచున్నాం అంటే, ఇది ఆయన సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్పకపోతే నువ్వు రొట్టెలు తిన్నావు, అందుకే రాస్తున్నాడు. ఈ అయోగ్యం అనేది ఎందుకు రాశాడో తెలియట్లేదు. మనం మళ్ళా ఈ వైపుకి రాసిన 11:23 మనం వచ్చేసి అందులో చూడండి, 26 చదువుతుంది, 27 చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిందంటే ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అయోగ్యం అంటే ఇందులో ఏముందండి? అయోగ్యం అంటే ఏముంది? ఇప్పుడు 23 చదువుకున్న దాంట్లో ఏదైనా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం గురించి రాశాడా? నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, రొట్టె ద్రాక్షారసం తీసుకునే విషయం ఏంటంటే, ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడంటే 3 చోట్ల ప్రస్తావించింది. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని. ఎందుకంటే ఇదిగో నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించడం జ్ఞాపకం చేసుకోండి. అంటే
మనం ఉదయం వెళ్ళిన నుంచి మన పని ఏంటి? సాయంత్రం వరకు అవకాశం ఉంటే సువార్త చెప్పి ఆలయానికి మనం తీసుకురావాలి. ఇది రొట్టె ద్రాక్షరసం ఉన్న ఆంతర్యం ఏంటంటే తాగేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఈ అయోగ్యంగా తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇదిగో నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించండి అని ఆజ్ఞ చేశాడు ఆయన. నువ్వు నోరిప్పితే ఎవరి దగ్గర నీకు నోరిప్పినా సరే ఆయన మాటలు మనకి వినిపించాలి. ఆయన వచ్చే వరకు ఆయన ప్రచురించాలి. ప్రచురించడం అంటే పత్రిక పంచిపెట్టడం, ప్రచురించడం అంటే ఆయన మాటలు చెప్పడం, ప్రచురించడం ముద్ర వేయడం, ఆయన మాటలు చెప్పడం. కానీ క్రైస్తవ ప్రపంచం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ రొట్టె ద్రాక్షాన్ని పట్టుకుని ఆయన మరణాన్ని ప్రభుత్వానికి పొడిచారు, నిన్ను వేగుకుంటారు అని ప్రభువా నన్ను ప్రేమించేవాడెవడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే ఆయన పరలోక రాజ్యానికి వెళతాడు. అందుకే హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మారుతున్నట్లు చాలా మంది మానేస్తున్నారట. ఏం మానేస్తున్నారట చూడండి ఒకసారి. కొందరు మారుతున్నట్లుగా సహవాసంగా కూడటం అనక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆలయం సమర్పించిన కొద్ది మరి ఎక్కువగా ఆలాపు చేయించు. ఎలా చేయించు? ఆయన వచ్చే వరకు ఆయన ప్రచురించవలెను. చూడండి, అలాగు చేయించు అంటే మనం ప్రతి మాదిరినే అర్థం చేయాలి. అలాగ చేయించు అంటే చేయుట అనే క్రియ, కర్మ, క్రియ. ఏం చేయాలి మనం? కర్మ చెప్పాలి. ఆయన వచ్చే వరకు మనం ఆయన మరణాన్ని ప్రచురించాలి. అలా ప్రచురించకపోతే అయోగ్యంలో పెడుతున్నాం మనం. అంతేకాని ఆయన ప్రభు నా గురించి నువ్వు చెప్పేశారు అని వెళ్ళిపోతే ప్రభు మాత్రం పరలోక రాజ్యంలో ఉండదు. ఆయన చిత్తం ఏంటంటే ఇదిగో ఏదో చూడకుండా మరణాన్ని ప్రచురించుదురు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి త్వరగా. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం దేని గురించి? ఇదిగో ఎందుకు ఇందులో ఉన్న పరమార్థం ఏంటి, ప్రభు వల్ల ఉన్న పరమార్థం ఏంటంటే నువ్వు మర్చిపోతావని, ఆయన మరణం గురించి చెప్పడం మర్చిపోతావని. ఇక ప్రతి వారం కూడా నేను ఇందులో ఎందుకు తెలుగుతాడంటే చదవమని మనము ఈ సబ్జెక్టు గురించి తెలుసుకున్న తర్వాత, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు వైదిక ఉండదు, న్యాయ తీర్పునకు భయంతో ఎదురు విరోధులను తగిలింపబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉండదు. అంటే ఇంత విషయం తెలిసిన తర్వాత యేసుప్రభు వారు మన గురించి బలి అయిపోయిన తర్వాత ఈ బలి విషయం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన ఏం చెప్పట్లేదు. అందుకే యేసుప్రభు వారు యెరూషలేము పట్టణంలో వచ్చి సిలువ వీడ్చుకుని రక్తం కాచుకుంటే వెళ్తుంటే ఆ స్త్రీలందరూ వచ్చి ఏడవడం మొదలు పెట్టారు కదా. ఆయన మరణం అవుతున్నాడని, ఆయన రక్తం కాచుతున్నాడని వాళ్ళతో స్పష్టం చేసింది. ఆయన ఏం స్పష్టం చేస్తున్నాడు? అమ్మలారా, ఇట్స్ మై డ్యూటీ. నా తండ్రి నాకు చెప్పిన పని నేను చేస్తున్నాను, దీనికి సంబంధం లేదు. మీరు అసత్యంలో వెళ్ళిపోకుండా మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇది ఒక రాబో కాలం వస్తుంది, ఆ కాలంలో మీ పిల్లల మాట వినరు. వాళ్ళందరినీ దేవుళ్ళే పెంచండి, నా గురించి ఏడవకంటేనే స్పష్టంగా చెప్తే మనం ఆ వృత్తి రక్షణ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటాం. ఆయన చెప్పేటట్టు నేను వచ్చే వరకు నా మరణం జ్ఞాపకం చేసుకోండి పరమాత్మ లాగండి. దాని వలననే మనం అపరాధులు అవుతున్నాము, అంతకు మించేయలేదు అందులో. అదే విషయాన్ని హెబ్రీ పత్రికలో కొందరు మానుకుంటున్నట్టుగా మానుకోకండి అని అపోస్తలుల కార్యంలో ఎడతెగక దీన్ని చెయ్యండి అని చెప్తూ 26 వచ్చినప్పుడు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకనూ అందులో ఉన్న విషయం ఏంటో నీకు తెలియకపోతే 28 చదవమా. ఎవడైనా పూర్వకాలం అయితే ఏమైందంటే ఒక అపరాధం చేస్తే ఇక వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించండి అన్నాడు. అలా చేయకపోతే అపరాధం, మీరు అపరాధంగా పడుతున్నారు. ఇదివరకు అపరాధం అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా 2 గుబ్బలు కానీ 2 కోడేళ్ళు కానీ ఏదైనా ఇస్తే వెంటనే పాపం పోయేది. ఈ కాలంలో ఇక పాపం పోవడానికి లేదు, అలా పలిపడానికి లేదు. మనం ఏం చేయాలంట? ఇక ధర్మ తీర్పున వెళ్ళి చూడకంటే ఇంకేం లేదట. ఎవడైనా నువ్వు మోషే ధర్మశాస్త్ర ప్రకారం 2 సాక్షులు ఎదుట కనికరింపకుండా వారిని చెప్పించింది. ఇది ఒకటి ఇప్పుడు ఇప్పుడైతే
దేవుని కుమారుని ఆయన చిత్ర ప్రకారంగా చేయకపోతే ఈ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో కాల్చిన శిలువ రక్తాన్ని గురించి మనం విషయం తెలియకుండా ఆయన శుభార్త చెప్పకుండా ఆయన విధంగా ఎందుకు ఆగిపోతున్నారండి? మీకు ఇంకా ఎవరికి శుభార్త చెప్పలేదు. మీకు పని ఉంది ఇంకా. అలాగను చేసి పని చేయాలి. మీరు ఎప్పుడైతే మీరు అందరికి చెప్పేశారో ఎవరి పని చేస్తారో ఆయన వచ్చారు కదా. లేటు మందే అందరికీ తెలిసేవారు కానీ రాడు. లేటు మందే వచ్చిన అలాగ చేసి ఇంట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కినటువంటి ఏ రక్తం అయితే మన గురించి కాల్చాడో ఆ రక్తాన్ని తాగుతున్న మనం ఆ రక్తం గురించి తెలియక అపరాధులు అయిపోతే ఏదో అది పట్టుకుని ప్రభా నా గురించి మరణించాలని ప్రభా అని ఏడవడం కాదట. ఏం చేయాలంటే ఇదిగో నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రకటించండి అన్నాడు. ఒక చోట అయితే అందరూ వారి పనులు చూసుకున్నారని కానీ క్రీస్తు యొక్క పనులు చూసుకోవట్లేదట అన్నాడు. వాళ్ళు పరిశుద్ధ పడగలిలో తాను మనందరం పరిశుద్ధపడడానికి ఆయన ఏం చేశాడట? సాధనమైన ఆయన ఒక సాధన కింద మారిపోయాడట. నిబంధన రక్తం ఆయన సాధన కింద మారి ఒక నిబంధన రక్తాన్ని మనకి ఇచ్చాడట. ఎందుకు అపరాధం అవుతున్నాం అని కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము ఇంచుమించు 30 వచనంలో మీరు అపరాధం కాకండి. ఏంటంటే అపరాధం ఆయన రక్తాన్ని మనం కరెక్ట్ గా తీసుకోవట్లేదట. ఆయన రక్తం ఎందుకు తాగుతున్నామో మనకు అర్థం కావట్లేదట. కృపకు మూలమం ఏంటి? రక్తంతో మనం కూర్చున్నామంటే బాప్తిజం పొంది రేపు మరణిస్తే సాక్షాత్తు ఆ దేవుని దగ్గరికి కూర్చుంటామండి. అలాంటి కృప మనకి ఇచ్చాడండి. కృపకు మూలమైన ఆయన మరణాన్ని ఆయన రక్తాన్ని మనం అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుందట? మూలము ఆత్మను తిరస్కరించిన వారికి ఎంత ఎక్కువైన దండన తెలియదా రోజుల మీద పదాలుగా ఉన్నాయి. అంటే క్రైస్తవ ప్రపంచం ఈ రోజు తీసుకుంటున్న ప్రభు వల్లను అయోగ్యంగా తీసుకుంటున్నారు, ఆచారంగా తీసుకుంటున్నారు. తర్వాత బాగా తీర్చుట నా పని ఏంటి? దేవుడే పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు కృప ఇవ్వడానికి తన కుమారుని లేకపోతే కుమారుని ఆ శివులు నానా ఇబ్బంది పెట్టి కష్టపెట్టి పశువులుగా చేశారు. ఆ రక్తాన్ని మనం అయోగ్యంగా తీసుకుంటున్నాం. అందుకని ఆయన పగ తీర్చుకుంటాడంటే ఆయన కుమారుని అయోగ్యంగా మనం తీసుకుంటే. సో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే ప్రభు వల్ల ఎందుకు తీసుకున్నాం అంటే నీకు పోటీకి వచ్చినంతలో ఆయన గురించి ప్రచురించాలి, ఆయన మాటలు చెప్పాలి. ఆయన వచ్చే వరకు మనం అలాగ చేసి ఆయన పనిలో ఉండాలి అనేది ఇది వాక్య సారాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి మహోన్నత, మీరు మాకు ఎందువరైతే మీ రక్తాన్ని కాల్చారు, మేము ఇంకనూ పాపంలో ఉంటుండగా అపరాధముల చేతను బంధింపబడిన వారై ఉంటుండగా ఎంత పాపాలతో తెలిసి కూడా మా కొరకు మీరు రక్తాన్ని కాల్చి ప్రపంచాన్ని మానవాడిని యావత్తుని మీరు రక్షించారు నాయన. అలాంటి రక్తాన్ని మేము అయోగ్యంగా తీసుకుంటున్నాం, ఆచారంగా తీసుకుంటున్నాం. అందులో ఉన్న అంతరార్థం ఏంటో మాకు తెలియకుండా మీరు తీసుకుంటే ఇదిగో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో మాకు రాసినట్టుగా ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా మేము అయోగ్యంగా దీన్ని తీసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన అందుకే కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది రోగులు అవుతున్నారు అన్నారు. మరణించడం అనగా ఈ భౌతికమైన మరణం కాదు, అది రెండో మరణంలోకి మేము వెళ్తున్నాం. దీని ప్రకారంగా ఆయన అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తీసుకుని మమ్మల్ని మేము పరీక్షించుకునే ఈ అంశాన్ని వీళ్ళందరికీ మీరు సూటిగా మాట్లాడేదో నమ్ముతూ ఇందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని ఎక్కడి నుంచైనా మేము మీ మరణం గురించి ప్రచురించడానికి మీరు గొప్ప చూడమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మీకు ఎంతో రక్షణ కలుగుతున్నాము తండ్రి.